ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తు పెట్టుకోదగ్గ రోజు, ఓ భావోద్వేగమైన రోజు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంటు చట్టబద్ధతని కల్పించిన రోజు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని పార్లమెంటు గుర్తించిన రోజు. పార్లమెంట్లో మొత్తం 41 పార్టీలు ఉంటే 40 పార్టీలు సమ్మతించి, దాదాపు రాజ్యసభలో 11 పార్టీలు లేచి మాట్లాడితే 10 పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. దేశమంతా అమరావతికి జైకొట్టిన సందర్భం. ఒక్క వైసీపీ తప్ప చివరికి తెలంగాణ కోసమే పుట్టామని చెప్పిన బీఆర్ఎస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు జై అమరావతి అని నినదించిన సమయం. అమరావతి రైతులకు సంఘీభావం చెప్పినటువంటి సందర్భం. నిజంగా ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ సందర్భం. అయితే ఇంత జరిగినా సరే వైసీపీ వైఖరిలో మార్పు రాకపోవటానికి ఉన్న కారణం ఏంటి? ఈరోజు కూడా సాక్షి పేపర్లో మావి గన్ కి జనం మద్దతు అంటూ రాసుకోవటం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, జనమంతా పండగలో ఉన్నారు, కానీ వైసీపీ మాత్రం యథావిధిగా వాళ్ళు అనుకున్న భావనలో, వాళ్ళు అనుకున్నటువంటి ఊహల్లో వాళ్ళు ఉన్నారు. ఎలా చూడాలి? ముందుగా మీరు ప్రారంభంలో చెప్పినట్లు ఏప్రిల్ 2, 2026 చానాలు గుర్తుండిపోతుంది ఆంధ్రులందరికీ కూడా. చానాలు కాదు, శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఇక్కడ రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారు పుట్టిన నెల. చెప్తా ఇది ఆంధ్రులకు సంబంధించి 5,50,00,000 మంది ఆంధ్రులకు సంబంధించిన విషయం అనుకుంటున్నారు. కాదు, భారతదేశానికి దశ దిశ మార్చబోయే రాజధాని ఏర్పడబోతుంది. ఇది గమనించుకోండి. త్వరలోనే దీని గురించి కూడా మనం చర్చించుకుంటాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. జగన్ రెడ్డి లాంటి ఒక విధ్వంసకారుడి చేతిలో విలవిలలాడిపోయిన అమరావతి అనే రాజధానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని, ఎందుకంటే మంచి చేసినా చెప్పుకోవాలి, చెడు చేసినా చెప్పుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి చట్టబద్ధత రాజధానికి ఈరోజు అన్ని పక్షాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పక్షాలలో ఒక పక్షం వైఎస్ఆర్సీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా ఈరోజు ఏకగ్రీవంగా జై కొట్టించుకున్నటువంటి అజరామరమైనటువంటిది దేవతల రాజధానిగా గుర్తింపు పొందిన అమరావతి మళ్ళీ తిరిగి ఈరోజు ఈ అమరావతి రూపేణ అంతటి విశిష్టతను సంతరించుకోబోతున్నటువంటి రాజధానిగా మనం ఈరోజు చెప్పుకోవాలి. మనం ఇక్కడ గమనించుకోవాలంటే నిన్న రెండు అద్భుతమైన పరిణామాలు జరిగినాయి కట్టావారు. ఒకటి, డయాఫ్రమ్ వాల్ నిన్న పూర్తయిపోయింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అది కూడా ఒక సాక్షిభూతం. అట్లాగే ఇక్కడ రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తున్నారు, గెజిటెడ్ విడుదల కాబోతుంది. కాబట్టి రెండు కూడా ఏప్రిల్ 2వ తారీఖున 2026 సంవత్సరం ఆంధ్రులు అనుకున్న వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది ఈ తారీఖు. మీరన్నట్టు ఇదే నెల 20వ తారీఖున నాకున్న సమాచారం కొద్దిసారి ఇంకొన్ని గంటల్లో రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కూడా రాబోతుంది అనేది వస్తుంది. ఇప్పుడు ఇదే నెలలో దార్శనికుడు మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది రేపు 20వ తారీఖు పుట్టినరోజు కూడా ఉండటం కూడా యాదృచ్ఛికమే. కాబట్టి ఇక్కడ మనం అసలు అమరావతి ఆంధ్రుల రాజధాని అని నిర్ణయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి, వాళ్ళ అనుచరులు మాట్లాడిన మాటలేంటి, తర్వాత శాసనసభ సాక్షిగా దీనికి ఆమోద ముద్ర తెలుపుతూ, మద్దతు తెలుపుతూ 30,000 ఎకరాలకు తగ్గకుండా మీరు భూ సమీకరణ చెయ్యండి అని చెప్పని ఆయన మాట్లాడిన మాటలు ఆయన మర్చిపోయాడేమో కానీ మనం అయితే ఇంకా మర్చిపోలా. మరి అలాంటి వ్యక్తి 2019 మే 30వ తారీఖున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని కూల్చివేతతో మొదలుపెట్టి తన మనస్తత్వం ఎలా ఉంటుందో, తన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో,
తను పెరిగిన వాతావరణంలో తన మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఆ రోజే చెప్పాడు. అప్పుడే భావించారు ప్రజలు అతని పతనం ఈ రోజే ప్రారంభమైంది అని చెప్పాను. కాకపోతే సమయం సందర్భం కావాలి కాబట్టి, బజారుకు వచ్చి వీరంగం చేసిన ఉపయోగం లేదు కాబట్టి, 151 స్థానాలతో బలంగా ఉన్నాడు కాబట్టి, మన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటునే ఆయుధంతో మనం ఏం చేయాలో మనకు తెలుసు కాబట్టి, వాళ్ళు సమన్వయంతో ఎంత ఓర్పుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూశారో ప్రత్యక్షంగా నాకు తెలుసు. అలాగే మీరు గమనిస్తే నిన్న లోక్సభలోను రాజ్యసభలోను మాట్లాడిన వ్యక్తులు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, సంబంధం లేని వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అనేది ఏంటో వాళ్ళ భాషలో వాళ్ళ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా ఎంటగట్టారో, దీనివల్ల రెండు పరిణామాలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు బాగా మాట్లాడారు సార్. లక్ష్మణ అది ఓకే, ఆయన తెలుగు ఆయనకి తెలుసు. 1999లో ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారితో తొలిసారిగా ప్రయాణం చేశాడు. ఆ రోజు పొత్తు ధర్మం ఉంది, వాళ్ళు ముందుకెళ్లారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన చేశాడు కాబట్టి అన్ని విషయాలు ఆయన తెలుసు. ఆయన చెప్పడంలో విశేషం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఆయన చెప్పింది, ఆయన మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి, ఆయన యొక్క విజనరీ గురించి, ఆయన గొప్పతరం గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు మాట్లాడిన విధానం కట్టవారు గమనించుకోండి మీరు. అవును, ఇది ఒక్క రాజధాని గురించే కాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా వాళ్ళు మాట్లాడిన విధానం ఈ రోజు ఒక ఆంధ్రుడిగా మనం అందరం గర్వపడాలి, ఒక తెలుగువాడిగా మనం గర్వపడాలి. జాతీయ స్థాయిలో ఒక 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల 13 జిల్లాల ముఖ్యమంత్రి గురించి ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు అంటే ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు మనం గమనించుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటి తప్ప మిగిలిన ఆమోదం సంపాదించడం అంటే అది మామూలు విషయం కూడా కాదు. మరి ఇంత అన్నీ అదే చెప్పేది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరన్నట్టు వాళ్ళ పత్రికలో, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే అంకమరావు గారు సోషల్ మీడియాలో చూసారా, విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చర్చ. అంటే జంజీ యూత్ ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ, వెటకారం చేస్తూ, మా ప్రాంతాలు ఎందుకు కలవు అంటూ, ఇప్పుడు జగ్గయ్యపేటని కలపండి, జగనని పెట్టండి, లేదా పులివెందుల కడప కలపండి, ఇంకో పేరు పెట్టండి అంటే కొన్ని చెప్పడానికి కూడా అభ్యంతరకరం, బూతులతో విరుచుకుపడ్డ పరిస్థితి. నేను చూసాను సార్, సాక్షి మీడియాలో అది కట్ చేసి పెట్టారు. వాళ్ళ సొంత ఛానల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని గురించి ఏదో ఫార్ములా బి అంటూ చెప్పిన ప్లాన్ బి అంటూ చెప్పినటువంటి దాని గురించి కట్ చేసి పెట్టారు సపరేట్గా. దాని కింద కామెంట్స్ చూస్తే చాలా దారుణంగా అనిపించాయి. అంటే కట్టవారు ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగల రాజకీయ నాయకుడు. మనం అందరం అనుకుంటున్నాం అతనికి ఏదో తెలివి తక్కువ వాడు, అతనికి ఏమీ తెలియదు అనుకుంటున్నాం. చాలా తెలివిగల వ్యక్తి. రాజకీయంగా ఎలాంటి ఎత్తులు వేయాలో, ఇప్పుడు ఎదురుగా పోరాడే శక్తి లేదు కాబట్టి, పోరాడి విజయం సాధించలేడు కాబట్టి, ఏదో విధంగా కుల చిచ్చో, మత చిచ్చో, ప్రాంతీయ చిచ్చో పెట్టి లబ్ధి పొంది మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నాడే తప్ప ప్రజల మనసులు గెలిచి ప్రజాభిప్రాయంతో, ప్రజామోదంతో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని అతను కోరుకోవట్లేదు. అతని కోరికల్లా మనం ఏం చేసినా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ కూటమిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అభిమానించే వాళ్ళు కొన్ని ఓట్లు చించుకోగలిగితే చాలు, మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వస్తాం, మన దందా మనం కొనసాగిస్తాం, మన అరాచకాన్ని మనం కొనసాగిస్తాం, అడ్డు వచ్చిన వాళ్ళని ఏం చేయాలో మనకు తెలుసు, రేపు పొద్దున మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామనే భ్రమలు కల్పిస్తే వాళ్ళందరూ ఇటాలెట్ పారిపోతారు, మనమే ఏకచక్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని ఎలుకోవచ్చు అనే దుర్బుద్ధితోటి వాళ్ళు ఇంకా పదే పదే అలాంటి వదంతులు పుట్టిస్తున్నారు. ఏదో విధంగా అధికారం రావడం కోసం ఏ కార్యక్రమం అయినా చేపట్టడానికి వాళ్ళు వెనకాడరు కాబట్టి సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు అన్ని వదిలేసి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు గమనించుకోవాలి కట్టవారు ఇక్కడ. సార్, మీరు గుంటూరులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నిన్న కొన్ని వార్తలు నేను చదివాను. గుంటూరులో వైసీపీ కార్యకర్తల ఇళ్ల ముందు కూడా దీపాలు వెలిగాయంట. నారా లోకేష్ గారు పిలుపునిస్తే వైసీపీ కార్యకర్తలు దీపాలు ఎందుకు వెలిగించారు? వాళ్ళు ప్రస్తుతానికి తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి పరపచ్చల వల్ల
వైఎస్ఆర్సీపీ పంచన చేరారే తప్ప ఈ రోజు రాష్ట్రం అమరావతి రాజధాని గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. త్వరలో చెబుతున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి 9% మించి ఒక్క ఓటు కూడా ఉండదు రేపు జరగబోయే ఎన్నికల్లో. ఒక్క స్థానం కూడా రాదు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలవడు, కావాలంటే రాసి పెట్టుకోండి మీరు. చాలా పెద్ద పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలవట్లేదు. ఇది ఘంటాబద్ధంగా చెబుతున్నాను నేను. కూటమే గెలుస్తుంది, అనుమానమే లేదు. రకరకాలుగా వింటున్నాం. అక్కడేదో ఈసారి విజయమ్మ పోటీ చేయబోతున్నారు ఇండిపెండెంట్ గా, రకరకాలుగా వింటున్నాం. మరి మేము ఎవరన్నా పోటీ చేయండి, జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపు లేదు అక్కడ. అది మాత్రం కరాఖండిగా చెప్పగలను నేను. 100% మీరు రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకమరావు గారు.